హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెలింగ్ బై ఆర్కేని. మనం నంద్యాల జిల్లా అవుకు మండలంలోని మారేమడుగుల గ్రామం. ఈ గ్రామం నుంచి నేరుగా ఇలా 2 కిలోమీటర్ల దూరం వెళ్తే దేవగూడల అనే గృహ కనపడుతుంది. ఈ గృహను చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దేవగూడలకైతే చేరుకున్నాం. ఈ దేవగూడలకు 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క దేవగూడల అరణ్యంలో దేవతలు స్నానం చేస్తూ ఇక్కడే సంచరిస్తూ ఉండేవారు. అలాగే రెండో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మునులు ఎన్నో ఏళ్ల నాటి నుంచి తపస్సు చేస్తూ ఇక్కడ గృహలో స్థిరలయ్యారు. ఆ గృహ కూడా మీకు నేను చూపించబోతున్నాను. అలాగే మూడో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ వర్షాలు పడకపోతే ఈ గ్రామస్తులు, మారేమడుగులు అనే గ్రామస్తులు వారు ఇక్కడికి వచ్చి ప్రతి కార్తీక మాసాన్ని ఇక్కడ పూజలు చేస్తే వర్షాలు పడతాయన్న గ్రామస్తుల నమ్మకము. అలాగే నాలుగో ప్రత్యేకత ఏంటంటే, యుఎస్ నుంచి అంటే అమెరికా నుంచి ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి 3 వారాల పాటు రాత్రి అనగా పగలనక నిత్యం ధ్యానం చేస్తున్న సమయంలో ఆహారం ముట్టదు, వాటర్ తాగదు. సో మన వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పక చూడండి. అయితే వీడియో చూద్దాం రండి. అలాగే ఇక్కడ నీళ్లు ఎల్లకాలం ఎండనగా వాననగా ఇక్కడ పారుతూనే ఉంటాయి. అలాగే ఎటు చూసినా పచ్చని చెట్లతో ప్రకృతి అందాలతో కలిగి ఉంటుంది ఈ యొక్క అరణ్యము. అలాగే ఇక్కడ దేవతలు కూడా స్నానం చేస్తున్న కోనేరు కూడా కనపడుతుంది. కోనేరు కూడా చూద్దాం రండి. అలాగే ఇక్కడ దేవతలు స్నానం చేసిన కోనేరుకు వెళ్ళాలని ఇక్కడ యారో మార్కు ద్వారా మనకు రూటు చూపించడం జరిగింది. ఈ రూట్ బట్టి మనం వెళ్ళాలి. సో ఇట్లా చెట్ల మార్గంలో వెళ్ళాలి మనం. అలాగే యొక్క అరణ్యము ఎంతో దట్టమైన చెట్లతో కలిగి ఉంటుంది. ఈ చెట్లను దాటుకొని మనం దేవతలు చేసే కోనేరు దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. చాలా భయంకరంగా ఉంది ఈ యొక్క అడవి. అలాగే ఫస్ట్ ప్రత్యేకత మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎంట్రింగ్లో ఇక్కడికి వచ్చే దేవతలు కూడా ఈ యొక్క కోనేరులోనే స్నానం చేస్తూ ఇక్కడ అరణ్యంలో ఇలా వెళ్తే ఇక్కడ కోనేరు కనపడుతుంది. సో మనం ఈ కోనేరుకి అయితే చేరుకున్నాము. ఈ కోనేరుని మీరే చూడండి. ఈ కోనేరులోనే దేవతలు స్నానం చేస్తూ ఇక్కడే సంచరిస్తూ ఉన్నవారు. అలాగే రెండో ప్రత్యేకత కూడా చెప్పాను కదా, మునులు ఇక్కడే ఈ కోనేరులో స్నానం చేస్తే ఇక్కడ పక్కన ఉన్న గృహలో తపస్సు చేస్తూ ఇక్కడే శిలలయ్యారు. ఆ గృహకు మనం ఈ లోయ మార్గంలో వెళ్ళాలి. ఇలా లోయ మార్గంలో వెళుతూ ఉండగా, కొండల మార్గంలో వెళుతూ ఉండగా ఆ గృహ కనపడుతుంది. ఈ గృహనైతే చూద్దాం రండి. ఇలా వెళ్ళాలి, కొండల మార్గంలో ఇలా వెళ్ళాలి గృహకు. చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ యొక్క అడవి. ఈ అరణ్య మార్గం నుంచే మనం వెళ్ళాలి. అలాగే ఈ లోయలు దాటుకొని మనం వెళ్ళాలి.
ఈ లోయలు చూసారా మరి ఎంత లోతుగా ఉందో. ఇక్కడ ఇలా వెళ్తుంటుంటే ఆ గృహ కనపడుతుంది. సో ఆ గృహను చూసే ముందు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్యలో యొక్క కోనేరు. ఎక్కడ చూసినా ఇక్కడ వాటర్ అయితే ఎల్లకాలం అయితే ఉంటాయి. అలాగే ఈ యొక్క అరణ్యంలోకి దేవతలు ఉంటారు, కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్లేస్ను చూడాలంటే భయపడతారు. ఎందుకంటే ఇది ఇక్కడ దేవతలు చంపుతారు, మునులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ తిరుగుతుంటారు అని చెప్పేసి వాళ్ళ పూర్వ నమ్మకము. కానీ పూర్వీకులు మనకు చెప్పింది ఏంటంటే ఈ గృహకు ఒక ప్రత్యేకత. ఈ గృహలోపలికి రావాలంటే ఎంతో సాహసం చేసి గృహలోపలికి రావాలి. సో నేనైతే ఈ యొక్క గృహను సాహసం చేసి మీకు చూపించబోతున్నాను. చూడండి ఈ యొక్క గృహ లోయలు చాలా చూసారా, ఎత్తైన కొండలు, చెట్లు. ఇలా కొండల్లో గుట్టలు దాటుకొని మనం వెళ్తే ఆ యొక్క గృహ అయితే చేరుకుంటాము. అలాగే ఈ యొక్క కొండ గృహం నుంచి వచ్చే నీళ్ళు, ఈ నీళ్ళు చూసారా ఎలా వస్తున్నాయో. ఈ నీళ్ళకు ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా టేస్ట్గా స్పష్టంగా ఉన్నాయి. మన ఫిల్టర్ నీళ్ళు కూడా బోర్ల నుంచి వచ్చే నీళ్ళు కూడా తరంగావు. ఈ యొక్క నీళ్ళకు అంత టేస్ట్గా ఉన్నాయి. సో నేను మళ్ళీ కూడా తాగి చూపిస్తున్నాను. చాలా సూపర్గా ఉన్నాయి. అలాగే మనము ఈ దారి వెంట వచ్చాము కదా, ఈ దారి చూడండి ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ దారి మార్గంలో రావాలంటే ఎంతో కష్టంగా. అలాగే దారి మార్గంలో వచ్చే మనకు ఇక్కడ గృహ కనపడుతుంది. ఈ గృహనైతే చూద్దాం రండి. అలాగే మునులు తప్ప చేసిన గృహ అయితే మనం చేరుకున్నాము. ఈ గృహనే నేను మీకు చూపించబోతున్నా. అలాగే ఇక్కడ గృహలోనే మునులు తపస్సు చేస్తూ ఇక్కడ గృహలో శిలలు అయినారు. ఇక్కడ అలాగే కృష్ణుని విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఈ కృష్ణ విగ్రహం మీరే చూడండి. అలాగే ఈ యొక్క కొండ ఒక టెంపుల్ మాదిరి, ఒక గోపురం మాదిరి ఏర్పడింది. ఈ గోపురాన్ని కూడా మీరు చూడండి ఒకసారి. అలాగే ఈ యొక్క కృష్ణుని చూశారు కదా. అలాగే ఇలా బయటకు వస్తే ఈ యొక్క కొండ ఒక టెంపుల్ మాదిరి, ఒక గోపురం మాదిరి ఏర్పడింది. ఒక గోపురం మాదిరి ఎంత ఆకారంగా కనపడుతుందో చూడండి ఈ యొక్క కొండ. అలాగే నీకు మూడో ప్రత్యేకత చెప్పాను కదా. ఈ మూడో ప్రత్యేకత ఏంటంటే ఇలా వెళ్తూ ఉండగా, అలాగే మూడో ప్రత్యేకత మీకు చెప్పాను కదా. మూడో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వర్షాలు పడకపోతేనా ఇక మారేమడుగుల గ్రామస్తులు ఇక్కడ ప్రతి కార్తీక మాసాన్ని ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే ఇక్కడ వర్షాలు పడతాయని గ్రామస్తుల నమ్మకం. సో పూజలు చేసే ప్లేస్ కూడా మీకు మేము చూపించబోతున్నా. అలాగే ఇక్కడ ఉన్న దేవత దగ్గరికి వచ్చి గ్రామస్తులు ఇక్కడ పూజలు చేస్తే ఇక్కడ వర్షాలు పడతాయని గ్రామస్తుల నమ్మకం. సో ఈ యొక్క దేవతనైతే మీకు చూపించబోతున్నాను. మీరే చూడండి ఈ యొక్క దేవతను. చూసారా ఈ యొక్క దేవత? చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క దేవత పక్కన కూడా శివుడు, ఈ యొక్క శివలింగం కూడా పెట్టడం జరిగింది. సో అలాగే నేను నాలుగో ప్రత్యేకత కూడా మీకు చెప్పాను కదా. ఆ నాలుగో ప్రత్యేకత ఏంటంటే యుఎస్ నుంచి అనగా అమెరికా నుంచి ఒక స్త్రీ వచ్చి ఈ యొక్క అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఇక్కడే 3 వారాల పాటు అన్నం తిన్నదో నీళ్ళు త్రాగకుండా తపస్సు చేసుకుంటూ ఉంటుందని మీకు చెప్పాను. సో ఆమె దగ్గరికి అయితే మీకు వీడియో తీసి పెట్టాలని వెళ్ళాను, కానీ ఆమె అయితే లేదు. సో ఆమె తపస్సు చేసిన ఫోటో కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, మీరు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.